పార్ట్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక ఈగల్ ఫ్లై అయింది, సెకండ్ ఈగల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకు వచ్చిన రిలీజ్ చేయకపోతే పార్ట్ 2 రిలీజ్ చేయకపోతే నేను బిగ్ బాస్ పంపిస్తాను. సరేనా? పార్ట్ 2 రిలీజ్ తప్పకుండా చెప్తున్నా. వేరే లెవెల్ 2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఇంకోటి రైటర్ డైలాగ్లు అరాచకం డైలాగ్, అసలు నోట్ కూడా తెలియని డైలాగ్. మన రవితేజ లుక్ ఉంది అన్న, రవితేజ లుక్ ఉంది, డిఫరెంట్ ఉంది, చాలా బాగుందిగా. మరి అజయ్ ఘోషలు మన రవితేజ గారి యాక్టింగ్ బాగుంది. అజయ్ ఘోషల్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది. మిగతా అంతా ఏడబ్ల్యూ కార్నేజర్ షాట్ స్టెప్ బై షాట్ లో ఉన్నది యాక్షన్ చేసి. బట్ స్టోరీ లైన్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఎందుకంటే ఆ స్టోరీ నరేషన్ స్లో అనిపిస్తుంది. ఓవర్ ఎలివేషన్ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందర ఒక ½ బాగుంటుంది, తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ కొద్దిగా పర్లేదు బాగుంది. బట్ ఏంటంటే అంటే ప్రతి ఒక్కరికి గన్ వస్తే ఎట్లా వైలెన్స్ ఉంటుంది. అమెరికా లాంటి సిటీలో అంటే జాబ్ కానీ పోయి దారుణాటే ఇట్లా ఉండే కదా, అలాంటి దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. బట్ దీన్ని అంత లాగ్గా తీసుకోకుండా సింపుల్గా తీసుకెళ్ళింటే బాగుండేది అనిపించింది. బట్ నాకు ఆ విషయంలో ఒకటే, మొత్తం అయితే గన్ షాట్లు స్నాపర్ షాట్లు ఇవే ఉండేవి. మొత్తం హెడ్ షాట్ అంటే అది బొట్టు ఉంటుంది, ఆ బొట్టు వేసి పడేది ప్రతి ఒక్కరు బొట్టు, అది కామెడీ ఉంటుంది. అజయ్ ఘోషల్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని చాలా బాగుంది, అట్లా అయితే ఇరిటేట్గా ఉంది. డైరెక్షన్ బాగుంది, కానీ బట్ అది కొంచెం స్లో నరేషన్ ఉంటే బాగుండేది అనిపించింది. ఎక్సైజ్ అయితే మంచిగా ఉంది, డిఫరెంట్ లుక్ కొత్తగా అనిపించింది. పరంగా అయితే సినిమా అయితే సో మన ఎక్స్పెక్టేషన్ అంత అయితే లేదు. ఎక్స్పెక్టేషన్స్ నాకు ఆల్రెడీ లేవు. బట్ ఏంటంటే వాళ్ళు సోలో డేట్ అడిగినప్పుడే, కాకపోతే ఏంటంటే చూద్దాము బాగుంటుందని, అంటే మామూలుగా బయట చెప్తే కూడా టాక్ అని. కానీ ఆడ పోతే స్టోరీ లైన్ బాగుంది, కాదంటే లేదు, మెసేజ్ బాగుంది. కానీ కాకపోతే ఆ స్లో నరేషన్ అనేది ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ల్యాగ్కి ఓవర్ ఎలివేషన్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అదే మెయిన్ ఇదంటే దీంట్లో ఉండే పాయింట్లు బాగా ప్లేస్ ఏంటంటే అజయ్ కోసం కామెడీ సీన్స్, మెయిన్ యాక్షన్ సీన్స్, ఇంకా ఏడబ్ల్యూ షాట్లు కార్నేజ్ ఇవే ఉన్నాయి. ఇంకా లవ్ స్టోరీ ఏం లేదు, లవ్ స్టోరీ కొద్దిగా ఉండదు, అంత కనెక్టబుల్ ఉండదు, అసలు ఇంప్రెషన్ బట్ ఆ పాపని ఇచ్చే విధానం కూడా బాగుంది. కానీ మెసేజ్ నాకు బాగుందన్న, ప్రతి ఒక్కరిని కన్ను వస్తే రేటింగ్ అన్న.